భాగ్యనగరం కేంద్రంలో మళ్లీ బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతుంది. ఐపీఎల్ కేంద్రంగా దందా షురూ చేశారు బెట్టింగ్ రాయుళ్లు. సీజన్ ముగిసేలోపు వేల కోట్లు కొట్టేయాలని చూస్తున్నారు. దీంతో అలర్ట్ అయ్యారు పోలీసులు. వరుస తనిఖీలు చేస్తూ బెట్టింగ్ చేస్తున్న వారి ఆట కట్టిస్తున్నారు. మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఫోకస్ పెట్టారు. ఐపీఎల్ టార్గెట్ గా హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ దందా మళ్లీ షురూ అయింది. సిటీలోని 18 బెట్టింగ్ ముఠాలు ఆన్లైన్లో దందా నడుపుతున్నాయి. ఐపీఎల్ సెషన్ ముగిసేలోగా వేల కోట్ల రూపాయలు దండుకునేందుకు ఎత్తులు వేస్తున్నాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గతంలో బెట్టింగ్ కేసులో అరెస్టైన నిర్వాహకులు సెంటర్లపై పోలీసులు నిఘా పెట్టారు. డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తూ బెట్టింగ్ ముఠాల పనిపడుతున్నారు. జూబ్లీహిల్స్, మధురానగర్లో సోదాలు నిర్వహించిన పోలీసులు బెట్టింగ్ నిర్వహిస్తున్న 5గురిని అరెస్టు చేశారు. మరోవైపు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇప్పటికే 108 బెట్టింగ్ వెబ్సైట్లు బ్లాక్ చేసి 133 బెట్టింగ్ యాప్ సంస్థలకు నోటీసులు ఇచ్చింది. గతంలో దేశాల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్లు, వరల్డ్ కప్ మ్యాచ్లకు మాత్రమే పరిమితమైన బెట్టింగ్ మాఫియా ఇప్పుడు ఐపీఎల్, టీ20 మ్యాచ్లకు పాకింది. సోషల్ మీడియా యాప్స్, డిజిటల్ పేమెంట్లను బెట్టింగ్ మాఫియా తమకు అనుకూలంగా మలుచుకుంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సహా సోషల్ మీడియాలో లింకులు షేర్ చేస్తుంది. ఒకరితో ఒకరు కలిసే అవకాశం లేకుండా ఆన్లైన్లోనే బెట్టింగ్, మనీ ట్రాన్స్ఫర్స్ జరిగిపోతున్నాయి. టీమ్స్ కూర్పు, టాస్ దగ్గర నుంచి ప్రతి బాల్, రన్, 4, 6 వికెట్ సహా మ్యాచ్ గెలుపు ఓటములపై బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం బెట్టింగ్ మాఫియా 4 లేయర్లుగా పనిచేస్తుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా దేశంలో మెట్రో సిటీలోని మెయిన్ బుకీల ఆదేశాలతో దేశవ్యాప్తంగా సబ్ బుకీలు, ఏజెంట్ల నెట్వర్క్లో ఆన్లైన్ బెట్టింగ్ జోరుగా సాగుతుంది. మ్యాచ్కు నిమిషాల ముందే బెట్టింగ్ పాస్వర్డ్స్, ఐడీలతో బెట్టింగ్ మాఫియా పోలీసుల కళ్ళుగప్పి ఆన్లైన్లో అందిన కాడికి పిండుకుంటుంది. ఇందుకోసం సోషల్ మీడియాలో కోడ్ భాషలో బెట్టింగ్ లింకులు సర్క్యులేట్ చేస్తున్నారు. మనీ ట్రాన్స్ఫర్ కోసం ఫేక్ అకౌంట్లు సేకరిస్తున్నారు. ఇలా ప్రతి మ్యాచ్కు కోట్ల రూపాయల బెట్టింగ్లతో హవాలా డబ్బు చేతులు మారుతుంది. బెట్టింగ్ మాఫియా వలలో చిక్కిన పంటర్లు, ఏజెంట్లు, చైన్ సిస్టంతో బెట్టింగ్ దందా సాగుతుంది. బుకీలు అంతా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతి మ్యాచ్ను టార్గెట్ చేసి బెట్టింగ్లు నిర్వహిస్తూ ప్యాంటర్లను బుకీలు తమ ఏజెంట్లుగా మార్చుతున్నారు. ప్యాంటర్లుగా బెట్టింగ్లో తనకున్న అనుభవంతో సబ్ బుకీలుగా, ఆ తర్వాత మెయిన్ బుకీగా అవతారం ఎత్తుతున్నారు. ఫ్రెండ్స్తో పాటు క్రికెట్ అభిమానులను ట్రాప్ చేసి బెట్టింగ్ ఉచ్చులోకి లాగుతున్నారు. ఇలా ఒక్కో బుకీ సుమారుగా 200 మందికి పైగా ఏజెంట్లతో బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో తేలింది. బెట్టింగ్ డబ్బు హవాలా, క్రిప్టో రూపంలో దేశాలు దాటుతుంది. ఇలా బుకీల నెట్వర్క్లో పనిచేసే ప్యాంటర్లు, ఏజెంట్లకు మ్యాచ్ను బట్టి కమిషన్లు చెల్లిస్తుంటారు. కాగజ్ నగర్కు చెందిన 5గురు యువకులు హైదరాబాద్ మధురానగర్లో ఓ ఇంటిని రెంటుకు తీసుకొని ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. కళ్యాణి, శ్రీదేవి, మిలన్ పేరుతో సట్టా, మట్కా ఆన్లైన్ బెట్టింగ్ ఆపరేట్ చేస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లతో సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్లు చేస్తున్నారు. కొద్ది రోజుల కింద మధురానగర్లో బెట్టింగ్ సమాచారం అందుకున్న పోలీసులు రైడ్స్ చేసి 4 యువకులను అరెస్టు చేశారు. బెట్టింగ్ మాయలో పడి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పంజాగుట్టలో నమోదైన యూట్యూబర్ల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. ఈ యాప్స్ డెవలపర్స్, నిర్వాహకులను గుర్తించారు. దీంతో పాటు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పై పటిష్ట నిఘా పెట్టారు.